ఇక్కడ బైక్ పై దర్జాగా వెళుతున్న ఈ భార్యాభర్తలు ఓ పెద్ద కిలాడి బ్యాచ్. వీకెండ్ వచ్చిందంటే భార్యాభర్తలు సరదాగా బైక్ పై చట్టాపట్టాలేసుకుంటూ రెస్టారెంట్లు, థియేటర్లు తిరుగుతూ ఉంటారు. ఇంకొంతమంది సరదాగా లాంగ్ డ్రైవ్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ జంట మాత్రం కంప్లీట్ డిఫరెంట్. భలే దొంగలు సినిమాలో తరుణ్, ఇలియానా టైప్. ఆ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారో ఏమో గాని అచ్చు వాళ్లలానే తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. సినిమాలోలా పెద్ద పెద్ద దొంగతనాలు చేయకపోయినా రోడ్లపై బైక్ పై తిరుగుతూ కనిపిస్తున్న మహిళల మెడలో నుంచి చైన్లు లాగేస్తున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలో ఓ దొంగ జంట రెచ్చిపోయింది. పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తే ఈజీగా పట్టుబడతామనుకుని ఇలా చైన్ స్నాచింగ్ అయితే బెటర్ అనుకున్నారో ఏమో గాని స్కూటీ పైనే చైన్ స్నాచింగ్ మొదలు పెట్టేశారు. మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ పై వచ్చిన ఈ జంట చైన్ స్నాచింగ్ కు పాల్పడింది. యువకుడు బైక్ నడుపుతూ ఉండగా వెనక కూర్చున్న యువతి మహిళల మెడలో నుంచి చైన్ ను లాగేస్తోంది. ఓ మహిళ మెడలో నుంచి చైన్ ను లాగగా ఆమె గట్టిగా అరిచింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు స్కూటీపై పారిపోతున్న జంటను పట్టుకునేందుకు వెంబడించారు. కానీ ఆ లవర్స్ మాత్రం స్కూటీపై ఓవర్ స్పీడ్ తో పారిపోయారు. చైన్ స్నాచింగ్ మనకు మర్రిగూడ లిమిట్స్లో రిపోర్ట్ అయింది. ఈ మర్రిగూడకు సంబంధించిన సునీత అనే ఒక లేడీ వ్యవసాయ పనికి వెళ్ళి వస్తుంటే రోడ్డు మీద నిలబడినప్పుడు ఒక యువకుడు ఒక 22-25 ఇయర్స్ లోపు ఉంటుంది ఇద్దరికి. ఒక స్కూటీ మీద వచ్చి ఆమెను అడిగారు, ఎక్కడికి పోతున్నాం అంటే వీళ్ళే అడిగారు మర్రిగూడ ఎక్కడంటే ముందుకని చెప్పింది. మేము కూడా అటే పోతున్నాం, మీరు రమ్మంటే ఆమె పాపం లేడీ ఉంది కదా అని చెప్పి లిఫ్ట్ ఎక్కింది. మధ్యలో ఎక్కించుకొని తీసుకుపోయారు. కొంచెం దూరం పోయిన తర్వాత వెనక ఉన్న లేడీ ఎవరైతే దొంగగా అనుమానిస్తుందో ఆమె న్యాచురల్ కాల్క్ అని చెప్పగానే బండి ఆపారు. ఆపగానే మూత్రం పోద్దామని ఆమె దిగినట్టు నటించింది. ఈ పాప కూడా లేడీ ఆమె తోడు పక్కకు రాగానే ఆ లేడీ ఆ మెడలో ఉన్న గొలుసు పట్టి గుంజుకుంది. పరిగెత్తిపోయి స్కూటీ మీద ఎక్కి పారిపోయింది. అదే టైం అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళని చేజ్ చేసారు. కానీ దురదృష్టవశాత్తు చేజ్ చేసిన దాంట్లో పెట్రోల్ తక్కువ ఉండటం వల్ల బండి ఆగిపోయింది, వాళ్ళు పారిపోయారు. అన్ని సీసీ ఫుటేజ్ అవన్నీ తీస్తున్నాం. ఆల్మోస్ట్ వాళ్ళు 3 టీములతో వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం. ఇద్దరు ఫోటోలు చూసి అట్లా లవర్ సైడ్ ఉండొచ్చు, స్టూడెంట్ సైడ్ ఉండొచ్చు అనుకుంటారు. పూర్తి క్లారిటీ మనకు దొరికితే తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని తిరుగుతాం. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూసి షాక్ కి గురయ్యారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని సంతోష్ నగర్ లో నివాసం ఉంటోన్న వెంకటేష్ దంపతులుగా గుర్తించారు. అయితే ఇలా దొంగిలించిన సొత్తును తాకట్టుబెట్టి డబ్బు తీసుకుంటున్నట్టు గుర్తించారు.